రైట్ ఇక లఘుచర్ల ఘటనకు సంబంధించి కీలక రిపోర్టు బిగ్ టీవీ చేతిలో ఉంది. ఈ ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు. మరిన్ని వివరాలు మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్, 16 మందిని అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి సమయంలో వాళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున ఈ కుట్ర కేసులో కీలక పాత్రధారిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఆయన విచారిస్తున్నారు. నిన్న మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 46 మందిని అనుమానితులుగా పేర్కొంటూ ఒక రిమాండ్ రిపోర్ట్ను తయారు చేశారు. నిన్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన వికారాబాద్ డిఎస్పీగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన దాడి ఘటనలో ఆయన కూడా ప్రభుత్వ అధికారిని కాపాడబోయి ఆయన కూడా గాయపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు ఈ కేసునైతే నమోదు చేశారు. దుద్యాల్ మండలం లగిచర్లలో ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఇందులో చాలా క్లియర్గా వివరించారు. ఇప్పటిదాకా చెప్తున్నట్లుగా బోగమోని సురేష్ అనే వ్యక్తి A1గా ఈ కేసులో పెట్టారు. A2గా దేవదాస్ అనే వ్యక్తి, అట్లనే A4గా గోపాల్ నాయక్, వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కుట్రపూరితంగా వ్యవహరించి అధికారులను ఆ ఊరు లోపలికి రప్పించి వాళ్ళపైన దాడికి పాల్పడ్డారంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలను కూడా పోలీసులు ఇచ్చారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. అందులో A3గా ఉన్న శివకుమార్తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, హీరా నాయక్, అట్లనే శ్రీను, ప్రవీణ్, వినోద్, మరో రాథోడ్ వినోద్, హీరియా నాయక్, యాదయ్య, రమేష్, రాఘవేందర్, లక్ష్మణ్, ఇలా ఒక 16 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారందరూ కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. అసలు దాడి ఘటన ఎలా చోటు చేసుకుంది, ఏం జరిగింది అనేది ఇందులో చాలా కీలకమైన విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల హత్యకు కుట్ర పన్నారు. వాళ్ళపైన హత్యాయత్నం చేశారు. కర్రలు రాళ్లతో దాడులకు పాల్పడటమే కాకుండా ముందుగానే వాళ్ళందరూ కారం పొడిని కూడా దగ్గర పెట్టుకున్నారు. దాడి చేసే ఉద్దేశంతోనే అధికారులని వాళ్ళు కుట్రపూరితంగా ఊరిలోకి తీసుకెళ్లాడంటూ అధికారులు అయితే ఇందులో పేర్కొన్నారు. అక్కడ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి అటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TIC రెవెన్యూ వాళ్ళందరూ కూడా అధికారులు అక్కడికి వచ్చారు. పబ్లిక్ హీరింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలోనే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. లగిచర్ల గ్రామ శివార్లలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ సురేష్ అనే వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఇక్కడ కాదు, గ్రామ శివార్లలో కన్నా గ్రామంలోకి వెళ్తే ఎక్కువ మంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ అటు అడిషనల్ కలెక్టర్ వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, అట్లానే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆఫ్ తాండూర్ తహసీల్దార్ దుద్యాల్ ఉమాశంకర్ను, అలానే కిషన్ నాయక్ కొడంగల్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ విజయ్ కుమార్ ఆయన్ను వాళ్ళందరినీ కూడా అక్కడికి చేరుకున్నారు. 12 గంటల ప్రాంతంలో అటు వికారాబాద్ కలెక్టర్ కూడా అక్కడ చేరుకున్నారు. వెంకటరెడ్డితో పాటు స్పెషల్ ఆఫీసర్ కడాగా వెంకటరెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశారు. అక్కడ లగిచెర్లలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. కానీ ఆయన సురేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన లోపలికి రావాల్సిందిగా చెప్పారు. దాంతో సురేష్ మాటలు నమ్మి కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ ఇద్దరు కూడా లగిచెర్ల గ్రామానికి TS07 EV 2929 గ్రామం అటు వెహికల్లో బయలుదేరి లగిచెర్ల గ్రామం లోపలికి వెళ్ళారు. అక్కడ లగిచెర్ల గ్రామంతో పాటు రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండా, ఈ 3 గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ గుమిగూడారు. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి రాళ్లతో కర్రలతో దాడులు చేశారంటూ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పర్సన్స్ A1 నుంచి A46 అందరూ కూడా కలెక్టర్ కారుని ఆపేశారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడ కలెక్టర్ అట్లనే ఆఫీసర్ వెంకటరెడ్డి వాళ్ళిద్దరూ కూడా కారు నుంచి బయటకు వచ్చి అక్కడ ఆ సిచ్యుయేషన్ చూసి వాళ్ళని గ్రామస్తుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాళ్ళందరూ కూడా కర్రలు రాళ్లతో దాడులు చేశారు. కారం పొడితో వీళ్ళందరిపైన దాడులు చేశారు. అలానే శ్రీనివాసరెడ్డి DSP ఆయన పైన కూడా దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి వీళ్ళందరినీ
అక్కడ నుంచి క్షేమంగా కాపాడి అక్కడ బయటకు తీసుకొచ్చారు. కానీ వాహనాలను ధ్వంసం చేసేశారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆయన నాయక్ పైన కూడా దాడి చేశారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా వెంకటరెడ్డి ఆయన వాహనాన్ని ధ్వంసం చేస్తుంటే ఆయన అడ్డుకున్నారు. టిఎస్ 36N 3636 ఆయన వెంకటరెడ్డికి సంబంధించిన వాహనము, అది పూర్తిగా ధ్వంసం చేశారు. దాన్ని అడ్డుకుంటున్న వెంకటరెడ్డి పైన వీళ్ళందరూ కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్రలతో కారంపొడితో ఆయన పైన దాడి చేశారు. ఆయన్ని చంపడానికి కుట్ర చేశారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు A1 సురేష్ ఆయనే స్వయంగా కలెక్టర్ను ఆ విలేజ్కి రమ్మంటూ, ఆ గ్రామానికి రమ్మని అక్కడ రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ చేసిన మేరకే అక్కడ గ్రామం లోపలికి కలెక్టర్ వెళ్ళారు. అతను మొత్తం ముందుగానే ప్రీ ప్లాన్డ్గా గ్రామస్తుల్ని 3 గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ పెట్టారు. లగచర్ల గ్రామానికి చెందిన వాళ్ళతో పాటు అటు పులిచెర్ల తండ, అట్లనే మరొకటి రోడ్డుబండ తండ, ఆ 2 గ్రామాల ప్రజలను కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా గుమిగూడేలా అసాంఘిక శక్తులతో గుమిగూడేలా అక్కడ చేశారు. అనుమతి లేకుండా కలెక్టర్ అక్కడ రాగానే వాళ్ళపైన ఒక్కసారిగా భౌతిక దాడికి పాల్పడ్డారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రైమ్ నెంబర్ 145/2024 కింద వీళ్ళపైన 189, 191, 126, 127, 132, 109 రెడ్విట్ 190 BNS సెక్షన్ల కింద బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే కేసు విచారణ కొనసాగుతుంది. 16 మంది నిందితుల్ని అటు వాళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించారు. మిగతా ప్రధాన నిందితుడు భోగమన్ సురేష్తో పాటు దేవదాస్ అనే వ్యక్తి, గోపాల్ నాయక్, విజయ్, విఠల్, లోడ్యా నాయక్, సేవ్యా నాయక్, కళ్యాణమ్మ, రాము నాయక్, విఠల్ నాయక్, బాసప్ప వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరే కీలకమైన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అటు భోగమోని సురేష్తో పాటు ఆయన సోదరుడు భోగమోని మహేష్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ రెచ్చగొట్టి అటు అధికారులపైన దాడికి పాల్పడడానికి ప్రేరేపించినట్లుగా అటు ఈ రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం 16 మందిని రిమాండ్కి తరలించారు. ఇంకా అనేక మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మీడియాలో వచ్చిన ప్రసారమైన వీడియోల ఆధారంగా దాడి ఘటన జరుగుతున్న సమయంలో కొంతమంది అక్కడ వ్యక్తులు వీడియోలు తీశారు. వాటిలన్నింటినీ కూడా పోలీసులు సేకరించి ఆ వీడియోల్లో ఎవరెవరైతే వ్యక్తులు అటు అధికారులపైన భౌతిక దాడులకు దిగుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అటు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఆయనను ప్రస్తుతం వికారాబాద్ అటు ఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఆయన విచారణ ముగిసిన తర్వాత ఆయనకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అటు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి ఆయన ఆ విచారణలో ఏ విషయాలు వెల్లడిస్తాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రధాన నిందితుడు భోగమోని సురేష్, ఈ కేసులో A1గా ఉన్న భోగమోని సురేష్తోని నరేందర్ రెడ్డి దాదాపుగా 42 సార్లు ఘటన జరుగుతున్న సమయంలో మాట్లాడాడని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అటు పట్నం నరేందర్ రెడ్డి విచారణ కూడా కీలకంగా మారింది. ఆయన విచారణలో వెల్లడించే అంశాలు ఏముంటాయి, ఆయనను అటు రిమాండ్కి తరలించిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలను కూడా పొందుపరుస్తారు. ఆయన సురేష్తో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మధ్యలో కేటీఆర్తో ఏం మాట్లాడారు, ఎవరి ఆదేశాల మేరకు సురేష్ వీళ్ళందరూ కూడా అటు దాడులకు పాల్పడ్డారు, కేటీఆర్ ఏం ఆదేశాలు ఇచ్చారు, లేకుంటే నరేందర్ రెడ్డి సురేష్కి ఏం ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే పోలీసుల విచారణలో అయితే నరేందర్ రెడ్డి వెల్లడిస్తారు. ఆయన వెల్లడించిన తర్వాత ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కి తరలించిన తర్వాత ఆ విషయాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదికనైతే అటు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉన్నారు. కానీ పూర్తి సమాచారంతోనే అక్కడికి వెళ్ళారు. అధికారులందరూ కూడా పబ్లిక్ గ్రీవెన్స్ తెలుసుకోవడానికి వెళ్ళారు. కానీ వాళ్ళని నమ్మించి కావాలనే వాళ్ళని ఆ లోపలికి తీసుకెళ్లి వాళ్ళపైన దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన పూర్తి నివేదిక అయితే ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నతాధికారులకి ఇచ్చారు. చూడాలి ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఏంటి అనే దాన్ని పోలీసులు మరికొద్ది రోజుల్లోనే తేల్చే అవకాశం ఉంటుంది. కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అధికారులను హత్య చేయడానికే ప్రయత్నించారు, వాళ్ళపైన హత్యాయత్నం చేశారు. ముందుగానే కర్రలు, రాళ్ళు, కారం పొడి అన్నీ సిద్ధం చేసుకొని అధికారులని గ్రామంలోకి పిలిచారు. దీనంతటికీ వెనకాల భోగమోని సురేష్ ఆదేశాలతోనే
అటు గడ్డ మీది తండా తండా అట్లనే రోటిబండ తండా ఇంకో తండా 2 తండాల ప్రజలు అక్కడ వాళ్ళందరూ కూడా అసెంబ్లీ అయ్యారనేది ఈ రిమాండ్ రిపోర్ట్లో అధికారులు అయితే పేర్కొన్నారు. చూడాలి, మరికొంతమందిని కూడా అదుపులో తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఈరోజు మరికొంతమందిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎటువంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా వేచి చూడాలి. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు అలాగే ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఈ దాడి మొత్తం కూడా పథకం ప్రకారమే జరిగింది అని నిర్ధారించవచ్చా? ఒకవేళ ఇది పథకం ప్రకారమే జరిగితే ఇప్పుడు సురేష్ ఎక్కడ పరారీలో ఉన్నారు అనేది కూడా పథకంలో భాగమే కదా. సో అతను ఎక్కడున్నాడు అనేది కూడా ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తున్నారో వాళ్ళకి తెలుసని భావించాలా? ఖచ్చితంగా ఇప్పటికే సురేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. అతను మొత్తం గత కొద్ది రోజులుగా ఆ గ్రామస్తులందరితో మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా అధికారులపైకి తిరగబడేలా రెచ్చగొట్టాడు. ఈ మొత్తం కుట్ర వెనకాల ఉన్నది సురేషే, కానీ సురేష్ వెనకాల మరికొంతమంది ఉన్నారనేది ఇప్పుడు పోలీసుల విచారణలో వెల్లడైంది. సురేష్ను రెచ్చగొట్టి సురేష్ను గొడవలకు ప్రోత్సహించి అధికారులపైన దాడికి అటు చేసేలా చేసింది పట్నం నరేందర్ రెడ్డి అని అంటూ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంకా సురేష్ను కనుక ఆ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఏం జరిగింది అనేది కూడా తెలుసు. ఒక పక్క ఫార్మా కంపెనీకి మేము వ్యతిరేకం అంటూ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్తున్నారు, కానీ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఫార్మా కంపెనీల పేరుతో వందల వేల ఎకరాలను సేకరించారు. అయితే ఇప్పుడు దీనికి అప్పుడు కూడా రైతులు అనేక మంది అడ్డం చెప్పినా కానీ పూర్తి నిర్బంధంగా అవన్నీ కూడా బలవంతంగా లాక్కున్న పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరితో మాట్లాడి రైతుల్ని ఒప్పించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని జరుగుతున్న క్రమంలో అధికారులు రైతులతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కావాలని వాళ్ళపైకి ఈ దాడులకు ప్రోత్సహించడం ఎంతవరకు సబబంటూ అటు ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగానైతే మొన్న జరిగిన దాడిపైన అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఇటు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా అధికారులపైకి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు కూడా జరిగిన ఘటనపైన సీరియస్ అయ్యారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా అటు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలా జరిగింది, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపైన కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా దీని వెనకాల ఈ కుట్ర వెనకాల ఎవరున్నా సరే వాళ్ళందరిపైన కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బురద జల్లే విధంగా అక్కడ లేని ఒక కుట్ర పన్ని కావాలనే అధికారులపైన దాడి చేసి అక్కడ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందంటూ అటు చెప్పే దుష్ప్రచారం చేయడానికే ఈ కుట్ర పన్నినట్లుగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. అయితే ఈ కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారు, కేవలం పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేనా, లేకుంటే ఆయన పైన ఇంకా ఎవరెవరున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.